తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయటానికి తన దగ్గర ఉన్న ఒక కాంట్రాక్టర్ని పిలిచి, ఇప్పటి వరకు ఎవరూ పెట్టని విందు మనం ఏర్పాటు చేయాలి. నీకిష్టం వచ్చిన వంటకాలన్నీ, రకరకాలైన వంటకాలన్నీ వండించు, కానీ స్వీట్ మాత్రం ఒక్కటే పెట్టాలి, ఎక్కువ పెడితే మాత్రం ఒప్పుకోనని చెప్పి ఆయన బాధ్యత అప్పచెప్పేస్తాడు. ఇంకా ఒక అరగంటలో విందు స్టార్ట్ అవుతుందనంగా ఆ కాంట్రాక్టర్ అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కలిపి టేస్ట్లు ఎలాగున్నాయని చూసేటప్పటికి ఉప్పు కలపవలసిన వంటకాలన్నిటిలో వాళ్ళు ఉప్పు వేయడం మర్చిపోయారు. దాంతో వాడికి చెమటలు పట్టేసి అరగంటలో భోజనానికి వచ్చేస్తారు. ఏం చేయాలని ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా తప్పైపోయింది, ఒక్క వంటకంలో కూడా ఉప్పు వేసేది వంటకంలో నేను ఉప్పు వేయటం మర్చిపోయానని చెప్పేటప్పటికి, సరే ముందు కాళ్ళ మీద నుంచి పైకి లేగని చెప్పి ఆయన లేపి, ఒక పని చేయి, ఉప్పు వేసి కలిపితే సరిపడా వంటకాలన్నిటిలో ఉప్పు వేసి శుభ్రంగా కలిపి మరొక్కసారి వాటిని కొంచెం వేడి చేయి. సెకండ్ థింగ్, సిటీలోకి వెళ్ళి రకరకాల స్వీట్లు వెరైటీస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల స్వీట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టు, పాడైపోయిన వంటకాలన్నీ పక్కన పెట్టేయని చెప్పేటప్పటికి ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ, అయ్యా మీలాగా ఇంత గ్రాండ్ భోజనం, ఇంత విందు ఏర్పాటు చేస్తారని మేము అనుకోలేదని చెప్పి, సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పి అంటే ఆయన చాలా సంతోషపడతాడు, ఇదివరకు జరిగిన ఆ యొక్క చిన్న బాధని మర్చిపోయి. అలాగే మనం కూడా జీవితంలో అనేకమైన తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల వల్ల ఆత్మీయులు కోల్పోవచ్చు, మన ప్రాణ స్నేహితులు కోల్పోవచ్చు, మనం ఇష్టపడిన ప్రేమించిన వాళ్ళు కోల్పోవచ్చు, భార్యాభర్తల మధ్య గొడవల నుంచి కోల్పోవచ్చు. కానీ కోల్పోయిన తర్వాత అయ్యో అప్పుడు నేను తప్పు చేసేనే, ఎలా సరి చేసుకోవాలి అని చెప్పి ఆ బాధలో ఉంటే, నువ్వు ఆ కాంట్రాక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు ఆ పెళ్లి విందు చేసే ఆయన కూడా బాధపడితే ఏమయ్యేది, అట్టర్లేకపోయేది ఫంక్షన్. ఆయన ఏవైతే రెమెడీస్ చెప్పాడో ఆ 2 రెమెడీస్ చేయబట్టి ఆ పెళ్లి ఎలా సక్సెస్ అయిందో, నీ జీవితంలో కూడా రెమెడీస్ అనేకమైనవి ఉంటాయి. కాకపోతే జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం మానేసి జరగవలసిన దాన్ని ఆలోచిస్తూ ఉన్న దాంట్లోనే సంతోషం వెతుక్కుంటే ఆ బాధ తాత్కాలికంగా మర్చిపోతావు. ఆ పెళ్లి విందులాగా నీ యొక్క లైఫ్ కూడా సక్సెస్